ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. సామెతలు 2వ అధ్యాయము 11వ వాక్యము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలియుండును. ప్రియమైన వారా, దేవుడు మనకు కేవలము జ్ఞానము మాత్రమే కాదు, వివేచన కూడా ఇచ్చారు. జ్ఞానం అంటే ఏది నిజమో తెలుసుకోవడం, వివేచన అంటే ఏది సరి అయిన సమయమో సరి అయిన మార్గం అనేది గుర్తించడం. మన జీవితంలో చాలా సమస్యలు జ్ఞానము లేక కాదు, వివేచన లేకపోవటము వలన వస్తాయి. యోసేపు వివేచన అతనిని పాపము నుండి కాపాడింది. యోసేపుకు శక్తి కాదు, వివేచన అతనిని కాపాడింది. వివేచన ఉన్నవాడు ప్రలోభాన్ని గుర్తించి దాని నుండి పారిపోతారు. దావీదు ఒకసారి వివేచన లేకపోవటము చేతన పాపమునకు గురి అయ్యను. దావీదు రాజు బెత్షెబాతో పాపం చేశాడు. దావీదు గొప్ప రాజు అయిన ఒక్క క్షణం వివేచన లేకపోవటము చేతన పాపానికి గురి అయినట్లు చూస్తున్నాము. వివేచన లేకపోతే శక్తివంతులు కూడా పడిపోతారు. సొలొమోను దేవుని నుండి వివేచన కోరాడు. సొలొమోను దేవుని దగ్గర ధనము లేదా శక్తి అడగలేదు. దేవుడు అతనికి అత్యంత జ్ఞానమునిచ్చారు. జీవితంలో గొప్ప వరం వివేచన. దానియేలు వివేచన అతనిని ప్రమాదాల నుండి కాపాడింది. అతని వివేచన అతని దేవునికి నమ్మకాన్ని ఇచ్చింది. వివేచన ఉన్నవారు ప్రపంచము ఒత్తిడికి లొంగరు. యేసు సాతాను ప్రభావానికి వివేచనతో జయించెను. వివేచన దేవుని వాక్యము నుండి వస్తుంది. బుద్ధి మనను కాపాడుతుంది, వివేచన మనకు కావలి ఉంటుంది. దేవుని వాక్యం మనకి మంచితనాన్ని నేర్పుతుంది. తప్పు మార్గాన్ని గుర్తిస్తాము, ప్రలోభానికి దూరంగా ఉంటాము, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాము. యోసేపులాగా పాపము నుండి పారిపోవడానికి శక్తిని పొందుకుందాము. సొలొమోను వలె జ్ఞానము కోరే హృదయాన్ని పొందుకుందాము. దానియేలు వలె నమ్మకంగా దేవుని చూపులో ఉండేవారిగా ఉందాము. యేసు వలె వాక్యంతో అనుదినము కూడా జయించేవారిగా ఉందాము. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. మనము వివేకాన్ని పొందుకునే బిడ్డలుగా ఉందాము. పాపమునకు దూరముగా ఉండి ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము. ఆశీర్వదింపబడదాము. ఆమేన్. థ్యాంక్ యూ.